అట్లానే మనము ఈ కంప్లైంట్స్ వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, అది కూడా ఈజ్ చేయడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది. ఇంకా కౌంటర్ మన నార్కోటిక్స్కి ఆర్గనైజ్డ్ క్రైమ్ పైన కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ అంతకుముందు చెప్పినట్లు నార్కోటిక్స్ మన ఎస్డి టీమ్స్ కూడా మనము పెంచడం జరుగుతుంది, సపరేట్ సెల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ఫుడ్ అడల్టరేషన్ అనేది ఒక చాలా పెద్ద ముప్పు అయిపోయింది. ప్రతి దగ్గర కూడా ముప్పు అంటే ముప్పు, ఏది నిజము ఏది డూప్లికేటు ఏది మిక్స్డ్ ఉంది అనేది తెలిసలేదు, అడల్టరేటెడ్ ఎక్కువైంది. దానిపైన కూడా హైదరాబాద్ సిటీ పోలీసు కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు ఒక యాంటీ ఫ్యాట్ టీమ్ అని చెప్పి యాంటీ ఫుడ్ అడల్టరేషన్ టీమ్ కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే కూడా అది లాంచ్ చేస్తుంది. ఒక డీసీపీ స్థాయి అధికారులు పెట్టి ఫోకస్డ్గా ఈ మధ్యలో లాస్ట్ 5-6 ఇయర్స్లో ఏమేమి కేసు అయినావు ఎట్లా అయినావు ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే దానిలో కూడా కొంచెం కోఆర్డినేషన్ అవసరం ఉంది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్స్తో కూడా మా కమిషనర్తో కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా టీమ్స్ ఉంటాం, మనము అందరు కలిసి ఈ యొక్క ఫుడ్ అడల్టరేషన్ పైన కూడా, ఎందుకంటే చాలా మంది ప్రజలు నాకు మెసేజ్ పంపుతున్నారు, లెటర్ రాస్తున్నారు, దీనిపైన కూడా ఫోకస్ చేయాలి సార్. ఈ మధ్యలో చాలా పెరిగింది. పాలు 1 లీటరు 150 రూపాయలు కూడా దొరుకుతుంది, 80 రూపాయలు కూడా దొరుకుతుంది. సో అందుకు ప్రజలు ఏది మంచిది ఏది చెడ్డది అనేది అర్థమైతలేదు. దీనిపైన కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. సో యాంటీ ఫ్యాట్ టీమ్స్ కూడా మనము పెట్టడం జరుగుతుంది. దానిలో కూడా మనము ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, దాన్ని కూడా మనము త్వరలోనే లాంచ్ చేసిపోతున్నాం. ఇంకా కెపాసిటీ బిల్డింగ్, పోలీస్ వెల్ఫేర్, దట్ ఈస్ ది టాప్ ప్రయారిటీ. ఇంకా మారుతున్న సమాజంలో మారుతున్న ప్రపంచంలో ఇంకా రోజు రోజుకి ఏ కావచ్చు మన సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు మన అందరూ కూడా ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ సిటీ పోలీసు ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం అని చెప్పి మన అందరు కూడా దాదాపు 20,000 మందిని మనం ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్పెసిఫిక్గా మనము కోర్ట్ కానిస్టేబుల్స్ కావచ్చు, మన రైటర్స్ కావచ్చు, ప్యాట్రోల్ వెహికల్స్ వాళ్ళు, బ్లూ కోడ్స్ వాళ్ళు అందరూ కూడా మనము ఎట్లా వాళ్ళు ఇంకా మెరుగైన పోలీసింగ్ చేయడానికి వాళ్ళు ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది, ప్రొఫెషనలిజము ఎంపవర్ చేయడానికి కూడా మనము ట్రైనింగ్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. అట్లానే మన టెక్నాలజీ విత్ అకౌంటబిలిటీ మనము ఇంకా ఆల్రెడీ మన దగ్గర బాడీ ఓవర్న్ కెమెరాస్ ఉన్నాం, సీసీటీవీస్ ఉన్నాం. ఇంకా మనము వచ్చే రోజు ఒక డిజిటల్ ఈ కేస్ డైరీస్ కూడా ఎట్లా మనం మేనేజ్ చేయాలపైన కూడా మనం కసరత్ చేయడం జరుగుతుంది. సో దట్ దాంట్లో కూడా మనము ఈ డేటా ప్రైవసీ ఉంది, లీగల్ కంప్లైన్స్ ఉంటుంది, మనము దానిపైన కూడా మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇంకా డిజాస్టర్ ప్రిపేర్నెస్ అండ్ అర్బన్ రెసిలియన్స్ పైన కూడా మనము చాలా ఫోకస్ చేస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు మన హైదరాబాద్ సిటీలో ఆల్మోస్ట్ 5,22,000 5,22,000 కెమెరాస్ మనము రన్ అవుతున్నాం. దానికి ఇంకా ఎక్కువ చేయడానికి కూడా ప్రజల ఒక సహకారం కోరుతున్నాను. కొత్త ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, కొత్త ఇల్లు కడుతున్నారు, అపార్ట్మెంట్స్ వస్తున్నావు, ప్రజలందరూ కూడా ముందు వచ్చి వాళ్ళ ఏరియాలో కమ్యూనిటీ కోసము వాళ్ళ సొంత కోసము సీసీటీవీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. ఎందుకంటే ఒక సీసీటీవీ ఈక్వల్ టు 100 కానిస్టేబుల్స్. సో మీకు మంచి ఉంటుంది, సమాజానికి మంచి ఉంటుంది, అందరి భద్రత కోసం మంచి ఉంటుంది. ముందు వచ్చి వాళ్ళు సీసీటీవీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ అండ్ ఎథికల్ పోలీసింగ్ కోసము మనము ఫోకస్ చేయడం జరుగుతుంది. మనలో సిబ్బందులు ఇంకా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇంకా మెరుగైన పోలీసింగ్ చేస్తే బాగు చేయడానికి ముఖ్యంగా మనము వీ హావ్ కెప్ట్ 0 టాలరెన్స్ ఫర్ కరప్షన్. అట్లానే కేసు రిపోర్ట్ కావడంతో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యడానికి కూడా మనం మానిటరింగ్ చేయడము, మన దగ్గర కూడా అవి అవుతున్నా లేవా ఏమవుతుందని చెప్పి ఆడిట్ చేయడానికి మనం ఒక సెంట్రలైజ్ సిస్టమ్ తీసుకోవడానికి, సో దట్ ఇది అందరు కూడా బాగుంటుంది, మనకు కూడా ఒక ప్రొఫెషనల్ వస్తుంది, అకౌంటబిలిటీ వస్తుంది, ట్రాన్స్పరెన్సీ వస్తుంది, దానిపైన కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ హైదరాబాద్ సిటీ పోలీస్కి మంచి దేశంలోనే నంబర్ 1 పోలీసు మన తెలంగాణ పోలీసు. దాని భాగంగానే మనం ఉన్నాను హైదరాబాద్ సిటీ పోలీసు. ఈ ఒక కమిషనరేట్స్లో మనకు మంచి మెరుగైన సిస్టమ్స్ మా దగ్గర ఉన్నాం, దేశంలోనే మంచి పేరుంది. ఇప్పుడు ఒక ఆర్బిట్లో ఉన్నాను, ఇంకా నెక్స్ట్ ఆర్బిట్కు ఎట్లా తీసుకెళ్లాలి పైన మనం అందరూ కూడా సీనియర్ ఆఫీసర్స్ కూర్చొని లాస్ట్ ఒక గత నెల నుంచి చాలా మనము డిస్కషన్ చేశాను, బ్రెయిన్ స్టార్మ్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఆర్బిట్ తీసుకెళ్ళి మనం ఇక్కడ ఉన్న కమిషనరేట్స్ కాకుండా ఇంటర్నేషనల్లో ఉన్న మంచి కమిషనరేట్స్తో కాంపిటీట్ చేయడానికి కూడా మనం ఒక ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాం. అదేవిధంగా మనకు స్టాఫ్ వెల్ఫేర్ అనేది హైదరాబాద్ సిటీ పోలీస్ ఎప్పుడు కూడా టాప్ ప్రయారిటీ. మనకు కూడా అందరు కూడా మీరు ఎట్లా 24/7 ఉంటారు, మనం కూడా సిటీ పోలీసు ముఖ్యంగా, ఎందుకంటే చాలా బందోబస్తు, చాలా విఐపి మూమెంట్స్ ఉంటావు, రకరకాల కేసెస్ అవుతుంటావు. మన సిబ్బంది కూడా 24/7 పని చేస్తుంటారు. చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాం, మీరు అందరూ కూడా చూస్తుంటారు. ఈ మధ్యలో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది ఇబ్బంది పడినారు. మనకు కూడా ఒక
హెల్త్ సిస్టమ్ని ఏఐ డ్రివన్ ఒక హెల్త్ సిస్టమ్ని అక్కడ కూడా ఒక చెక్ చేసి దాన్ని కూడా మనం పెద్ద ఎత్తున ప్లాన్ చేయడం జరుగుతుంది. అది కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం. సో అట్లానే మనము కౌన్సిలింగ్ కూడా